respected principal sir and DSP sir and CLSA sir ki all of you good evening. నేను నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. యాక్చువల్గా మా డిస్ట్రిక్ట్ నుంచి ముగ్గురిని నామినేట్ చేసారు. ముగ్గురు నామినేట్ చేస్తే ఒకరు సెకండ్ టైం అని అక్కడే ఉండిపోయారు. మేమిద్దరమే వచ్చినాము. ఆ ఇద్దరిలో ఒక ఆయన హైదరాబాద్లోనే ఉంటాడు. నారాయణపేట నుంచి అయితే నేను ఒక్కనే వచ్చిన. అయితే వచ్చేటప్పుడు కొంచెం భారంగానే ఫీల్ అయినా, వెరీ హార్డ్గా ఫీల్ అయినా, ఒక్కనే వస్తున్నా కదా అని. తర్వాత ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఈ రీఫ్రెష్ కోర్స్ కాదు, ఇది మన స్ట్రెంగ్త్ని రీస్టోర్ చేస్తుందని నేను అనుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడ జనరల్గా ఎక్కడికి వెళ్ళినా బిఎన్ఎస్ అని బిఎన్ఎస్ఎస్ అని వాడు వీడిని కొట్టిండని వీడు వాడిని కొట్టిండని జనరల్ టాపిక్స్ మాట్లాడతారు. కానీ ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే అప్డేటెడ్ టెక్నాలజీ మనకు ఎవరు చెప్పరు. జనరల్గా మనకు ఎక్కడని చెప్పినా కూడా సగం సగమే చెప్తారు. ఇక్కడికి వచ్చినాక కొంచెం ఒక ఫార్మాట్లో చెప్పినందుకు మనకి క్లియర్ కట్గా మనకు అర్థమైనట్టు నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ అవన్నీ ఎవరు చూడరు జనరల్గా, కానీ అక్కడ ఏం జరుగుతుందో మనకు కళ్ళ కట్టినట్టు చూపించారు. ఇంకోటి ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఫ్యూచర్ మొత్తం డ్రోన్ టెక్నాలజీలో మనకు చాలా ఒక రివల్యూషన్గా వస్తుందని నేను అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు మనం నైట్ బీట్లలో కూడా యూజ్ చేస్తామేమో ఫ్యూచర్లో. మనకు కూడా ఇది ఒక డ్యూటీ అయిపోతుందని నేను అనుకుంటున్నా. డ్రోన్ ఆపరేటర్ కూడా పోలీస్ స్టేషన్ ఉండాల్సి వస్తుందేమో. కాబట్టి మనకి ఇది ముందుగానే చెప్పినందుకు సార్ గారికి ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ స్ట్రాటజీ మొత్తం మనని చాలా అప్డేట్ చేయడానికే ఉన్నట్టు నాకు అనిపించింది. ధన్యవాదాలు.